హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు చేరుకున్న విషయం మనందరికీ తెలిసిందే కదా. మరి బిగ్ బాస్ సీజన్ 8లో ఎవరు గెలుస్తారనేది మీరు కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ గౌతమ్ కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంటే వైల్డ్ కార్డ్గా వచ్చి ఇప్పుడు టైటిల్ రేస్లోకి దూసుకెళ్ళిపోయాడు. అంటే టైటిల్ రేస్లో ఎవరు ఉన్నారంటే ప్రజెంట్ నిఖిల్, గౌతమ్ ఉన్నారు. ఇప్పటిదాకా ఏ వైల్డ్ కార్డ్ కూడా టైటిల్ రేస్లోకి రాలేదు. కానీ గౌతమ్ సోలో గేమర్గా వచ్చి ఎవరితో గ్రూపిజం పెట్టుకోకుండా తన గేమ్ తను ఆడుతూ తన పాయింట్స్ తన పెడుతూ నామినేషన్స్లో తన పాయింట్స్ స్ట్రాంగ్గా పెడుతూ ఎవరిని టార్గెట్ చేయకుండా సోలో గేమ్ ఆడుతున్న గౌతమ్ కృష్ణ ఇప్పుడు టాప్ రేస్లోకి దూసుకెళ్ళిపోయాడు. మరి మీకు అందరూ తెలిసిందే, బిగ్ బాస్ హౌస్లో 50 lakhs అంటే ఎవరు విన్నర్ అవుతారో వాళ్ళు 50 lakhs తీసుకుంటారు కదా. సో ఆ 50 lakhs ఏం చేస్తారని నాగార్జున అడుగుతారు. అంటే గౌతమ్ కృష్ణ వచ్చేసి ఇలా అంటారు, సార్ నాకు 50 lakhs వస్తే నేను నా కెరీర్లోనే ఇన్వెస్ట్ చేస్తాను సార్, నాకు సినిమా అంటే పిచ్చి సార్, అందుకే ప్రొడ్యూస్ చేసుకుంటాను నా మూవీస్ నేనే అంటూ చెప్పుకొస్తాడు. ఇంకో విషయానికి వచ్చేస్తే ఒక హౌస్ కూడా తీసుకోవాలని ప్లాన్ ఉంది సార్, ఒక వృద్ధాశ్రమంకి కూడా డొనేట్ చేస్తాను సార్ అంటూ చెప్పుకొస్తాడు. పెద్దోళ్ళు ఎవరైనా కానీ మనల్ని పెంచి పోషించిన వాళ్ళని అలా వృద్ధాశ్రమంలో వదిలేసి ఎలా వెళ్ళిపోతారు అని అనిపిస్తుంది అప్పుడప్పుడు అంటూ చాలా ఎమోషనల్ అవుతాడు. అండ్ ఇంకోటి, చాలా బాధేసిద్ది సార్ ఇవన్నీ చూస్తుంటే అంటూ ఎమోషనల్ అవుతాడు. ఇక్కడే గౌతమ్ అందరి హృదయాలు గెలిచేశాడని అనుకోవచ్చు. అండ్ మీరేమనుకుంటారో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరి టాప్ 2లో ఇప్పటికీ గౌతమ్ అండ్ నిఖిల్ ఉన్నారు అన్న విషయం అందరికి తెలిసిందే. అండ్ నా టేస్టీ తేజ హెల్మెట్ అయిన తర్వాత, అరే గౌతమ్గా చెప్తున్నాను, ఓపెన్లీ చెప్తున్నాను, టాప్ 2 సార్ వాడు, రాసిస్తా, ఇట్స్ మై గట్ ఫీలింగ్, హౌస్ మేట్స్ అందరికీ ఛాన్స్ ఉంది, మళ్ళీ చెప్తున్నా మా వాడిని ఓడించి ముందుకు రండి అంటూ ఒక ఎలిమినేషన్ ఇచ్చేసాడు గట్టిగా అయితే గౌతమ్కి. అలా అన్నప్పుడు హౌస్ మేట్స్ రియాక్షన్ చూడాల్సింది, ఎస్పెషల్లీ ప్రేరణ ఫేస్ మాడిపోయింది. మరి గెలిచేది ఎవరు, గౌతమ్మ నిఖిల్? కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. దీనమ్మ దెబ్బకి తెలియపోవాలి అంతే. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.